పరిశుద్ధ గ్రంథం నుంచి విలాపవాక్యములు 3వ అధ్యాయము 57వ వచనం చదువుదాము. విలాపవాక్యములు 3:57 చదవండి. దేవుని యొక్క వాక్యము విలాపవాక్యములు 3:57 వచనము. నేను నీకు మొరలిడిన జన్మన నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుమే అని నీవు చెప్పితివి. ప్రభువా, నీవు నా ప్రాణ విషయమైన వ్యాజ్యములను వాదించితివి, నా జీవమును విమోచించితివి. యెహోవా, నాకు కలిగిన అన్యాయము నీవు చూచి ఉన్నావు. నా వ్యాజ్యము తీర్చుము. పగ తీర్చుకొనవలని వారు నా మీద చేయు ఆలోచనలన్నీ నీవు ఎరుగుదువు. యెహోవా, వారి దూషణయు వారు నా మీద చేయు ఆలోచనలన్నింటినీ, నా మీదకి లేచిన వారు పలుకు మాటలను దినమెల్లా వారు నా మీద చేయు ఆలోచనయు నీవు విని ఉన్నావు. చాలు ప్రార్థన చేద్దాం. దయగల మా తండ్రి పరిశుద్ధుడా, ఈ ఉదయకాల సమయమందు మా ప్రభు మీ యొక్క ఆత్మచేత మమ్మల్ని అందరినీ నాయన పురికొల్పి మరొక శ్రేష్టమైన దినాన్ని మమ్మల్ని సమావేశపరిచినందుకే మీకు స్తోత్రాలు. ఈ సహవాసమును బట్టి మీకు స్తోత్రాలు ప్రభువా. మీ దయగల హస్తాలు మా ప్రభు మా మీద ఉంచి నాయన ఈ దినమంతటి కొరకు ప్రార్థిస్తున్నాము ప్రభు. ఈ లేఖనము ద్వారా మా ప్రభు మమ్మల్ని ఆదరించి బలపరిచి మీరే మా ప్రభువు జీవింప చేయమని యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున ప్రార్థించి స్తుతించి వేడుచున్నాము తండ్రి, ఆమేన్. దేవుని యొక్క వాక్యాన్ని విలాప వాక్యములు 3వ అధ్యాయము 57వ వచనాన్ని మనం చూస్తూ ఉన్నాము. ఈ వచనములో దేవుడు కొన్ని లేఖనాలు చక్కని మాటలు ఇక్కడ ఇచ్చాడు. ప్రభు అంటున్నాడు, ఈ విలాప వాక్యములు అనగా విలాపము విలపించుట అంటే దుఃఖించుట, దుఃఖ సమయములో పలికిన మాటలు, శ్రమకాలములో పలికిన మాటలు. దేవుని బిడ్డలైనటువంటి వారు మరి వారు దుఃఖ సమయంలో, కష్టాల్లో, శ్రమలో వారు దేవుని సన్నిధిలో పలికిన మాటలు ఎక్కడ మనం చూస్తూ ఉన్నాము. నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి, భయపడకుము అని నీవు చెప్పితివి. చూసారా చక్కని మాట. ఇక్కడ దేవుని ప్రజలైన ఇశ్రాయేలీలు పలికిన మాటలు ఇది. ఇర్మియా రచించినటువంటి గ్రంథ విలాప వాక్యములు. ఇర్మియా పలికాడి మాటలు. ఇర్మియా గ్రంథము, విలాప వాక్యములు ఈ రెండు కూడా ఇర్మియానే రచించాడు. ఇర్మియా ప్రవక్త తన ప్రజలైనటువంటి ఇశ్రాయేలీలు బాధలో శ్రమలో ఉన్నప్పుడు దేవుడు వారిని విడిపించాడు, దేవుడు వాడిని ఆదరించాడు, దేవుడు వాడిని బలపరిచాడు అనే సందర్భంలో ఈ మాట్లాడతాడు. నేను నీకు మొరలిడిన దినమున కదా, మొరపెట్టాలి. దేవుని యొక్క సన్నిధిలో దేవుని బిడ్డలైనటువంటి వారు మామూలు ప్రార్థన వేరు, విజ్ఞాపన వేరు, మొరపెట్టడం వేరు, స్తుతించటం వేరు. స్తుతులు చెల్లించ, కృతజ్ఞతాస్తుతులు చెల్లించుట, ఇలాగున 4 భాగాలుగా మనం మన యొక్క ప్రార్థనలు దేవునికి తెలియజేయచ్చు. ప్రార్థన అంటే మామూలుగా అన్ని సందర్భాల్లో చేసే ప్రార్థన. విజ్ఞాపన అనేది ప్రత్యేక సమయంలో మనం ఇతరుల కొరకు విజ్ఞాపన చేస్తూ ఉన్నాము. మరి మొరపెట్టడం అంటే కష్టకాలంలో మరి వ్యక్తికి కానీ, కుటుంబానికి కానీ, సంఘానికి కానీ శ్రమ కలిగినప్పుడు మొరపెట్టేది. అది వేదనతో మరి కూడినటువంటి ప్రార్థన, మొర కదా. దుఃఖ సమయంలో మరి దేవునికి మొరపెట్టే సమయము. అందుకని అంటున్నాడు, నేను నీకు మొరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి కదా.
మనం మొరపెడితే ఎవరు రారు, మనం మొత్తుకున్నా ఎవరు రారు, ఆలకించరు కొన్నిసార్లు. అవును, మన యొక్క వ్యక్తిగత జీవితంలో కానీ, కుటుంబాల్లో, సంఘ జీవితంలో ఏవైనా మనకు అవసరాలు ఉన్నాయంటే ఎవరు పలకరు. కానీ దేవుడు మార్గం తెరిచేవాడు, దేవుడు ఆయన దగ్గరికి వచ్చేవాడు. చక్కని మాటలు, నేను మరలిడిన దినమున నీవు నా యొద్దకు వచ్చితివి. చాలా చక్కని మాట. బైబిల్లో చాలా సందర్భాలు దేవుని ప్రజలైనటువంటి వారు, భక్తులైనటువంటి వారు మొరపెట్టినప్పుడు, ప్రార్థించినప్పుడు ఆయన సమీపించిన సందర్భాలు ఎన్నో ఉన్నాయి కదా. ఒక కుష్ఠరోగులు మొరపెట్టారు. ఒక కళ్ళు లేనటువంటి ఒక వ్యక్తి రోడ్డు ప్రక్కన కూర్చుని భిక్షం అడుక్కుంటూ ఉన్నాడు. యేసు ప్రభు అలా వెళ్తున్నాడు. వాడి కళ్ళు కనపడక, ఏమిటయ్యా ఈ సందడి, ఎందుకు ఇలా జనాలు వెళ్తున్నారంటే, ఆ ప్రక్క వాళ్ళు అన్నారు, నీకెందుకయ్యా, నోరు పూసుకుని కూర్చో అన్నారు. వాడికి అర్థమైంది యేసు ప్రభు ఇటు వచ్చాడన్న సంగతి వాడికి మనసులో అర్థమై కేకలేస్తున్నాడు, నజరేయుడైన యేసు, నజరేయుడైన యేసు కదా అని కేకలు వేసినప్పుడు, దావీదు కుమారుడా అంటున్నాడు. వాడు మొరలెడుతున్నాడు. వెంటనే యేసు ప్రభు వారు నిలిచి వెనక్కి తిరిగాడు. వెనక్కి తిరిగి అతని దగ్గరికి వచ్చాడు. నా వలన నీకేమీ కావాలను. ఏం కావాలయ్యా కదా. యేసు ప్రభు వారు అలాంటి వాడు కదా. భయపడకుము అని నీవు నాకు చెప్పితివి, భయపడకుము అని ఆయన వాగ్దానం ఇస్తున్నాడు. మనం మొరపెట్టాలి, దేవుని సన్నిధిలో ప్రార్థించాలి, విజ్ఞాపన చేయాలి. అనేక సమస్యలు ఉన్నాయి, ఇబ్బందులు ఉన్నాయి, ఎదుకులు ఉన్నాయి. ప్రార్థన అనేది దేవుడిచ్చినటువంటి ఒక గొప్ప ఆయుధం. అది ఆయుధం. ఆ ఆయుధాన్ని మీరు పక్కన పెట్టద్దు, ఆ ఆయుధాన్ని మీరు తుప్పు పట్టేటట్టు చేయొద్దు. ప్రార్థనా జీవితము కదా. ప్రార్థనా ఆత్మను మీరు ఆర్పకుడి అన్నాడు. ఆత్మలను ఆర్పొద్దు. దేవుని సన్నిధిలో ఆరిపోయిన జీవితాలు. ప్రార్థన లేకపోతే మనం ఏది సాధించలేం. ప్రార్థన అనేది దేవుడు మనకి ఇచ్చినటువంటి గొప్ప ఆయుధం. దాన్ని తీయాలి బయటికి, దాన్ని తొడవాలి చక్కగా, దాన్ని దేవుని సన్నిధిలో వాడుకోవాలి. అది సమస్యలన్నిటినీ అవును ఆటంకాలన్నిటినీ తొలగిస్తుంది ప్రార్థన. కాబట్టి పిల్లారా గమనించండి, దేవుని యొక్క సన్నిధిలో ఆయన వాగ్దానం ఇచ్చాడని ప్రజలు చెప్తున్నారు. భయపడకుము అని నీవు చెప్పితివి. అను కీర్తన గ్రంథంలో కూడా 89:8 చూడండి. ఒక మాట అన్నాడు అక్కడ. కీర్తనకారుడు పలికిన మాటలు అక్కడ, కీర్తన 89:8 ఆ మాట చూడండి ఒకసారి. 89:8 ఏమనుంది? కీర్తన 89:8. యెహోవా సైన్యములకు అధిపతి ఒక దేవా, యెహోవా నీవంటి బలాఢ్యుడు ఎవడు? నీ విశ్వాస చేత నీవు ఆవరింపబడి ఉన్నావు. సముద్రపు పొంగు అణచువాడవు నీవే. ఏమన్నాడు? సముద్రపు పొంగును అణచువాడవు నీవే. దాని తరంగములు లేచినప్పుడు నీవు వాటిని అణిచివేయుచున్నావు. చంపబడిన దానితో సమానంగా నీవు రహబును ఐగుప్తును నలిపివేసితివి. అక్కడేమంటున్నాడు? అక్కడ ఆ వచనంలో మనం గమనించినప్పుడు చాలా చక్కని మాట. యెహోవా మా దేవా నీవు నాకు ఉత్తరమిచ్చితివి. చక్కని మాట ఇక్కడ దేవుని యొక్క స్థాయిలో అంటున్నాడు. అలాగే ఇక్కడ కూడా అన్నాడు 99లో ఇక్కడ దేవుని యొక్క వాక్యములో. అందుకని ఈ మాటలు మనం గుర్తు చేసుకోవాలి. 5వ వచనంలో కూడా అంటున్నాడు. ఏమన్నాడు? 7వ వచనంలో చూడండి, సముద్రమును పరిశుద్ధ దూతల సభలో ఆయన మిక్కిలి భీకరుడు. ఇక్కడ 98లో 98:7 చూడండి. 98:7 సముద్రమును దాని సంపూర్ణ ఘోషించును గాక, లోకమును దాని నివాసులను కేకలు వేయుదురు గాక. ఆయన సన్నిధిని నదులు చప్పట్లు కొట్టును గాక, కొండలు కూడి ఉత్సాహ ధ్వని చేయును గాక. చాలు. ఈ మాటలు మనం చదువుతుంటే
మన దేవుడు ఏమై ఉన్నాడు? మన దేవుడు మనకి మన మొర, మన ప్రార్థన ఆలకించి ఆయన సహాయము చేయువాడుగా ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. దేవుని యొక్క వాక్యములో చాలా చక్కని భక్తులు పలికిన మాటలు శ్రేష్టమైనవి. అందుకే అంటాడు, యెహోవా సైన్యములకు అధిపతి యగు దేవా యెహోవా, నీ వంటి బలాఢ్యుడెవడు? నీ వంటి బలాఢ్యుడెవరు? బలశూరుడు అయిన దేవా అంటున్నాడు. ఆయన బలమైన దేవుడు, బలాఢ్యుడైన దేవుడు ఆయన. ఎందుకంటే నీ విశ్వాసత చేత నీవు ఆవరించి ఉన్నావు. సముద్రపు పొంగు కదా అణుచువాడవు నీవే. దాని తరంగములను లేచినప్పుడు నీ వాటిని అణిచివేసింది కదా. కొన్నిసార్లు శ్రమలు, ఇబ్బందులు మన జీవితంలో కదా సముద్రపు పొంగులాగా వచ్చేస్తాయి, తరంగాల్లాగా వచ్చేస్తాయి కదా. వీటన్నిటినీ దేవుని ప్రార్థన ఆపుతుంది. శ్రమలను మనం చేసే ప్రార్థన ఆపుతుంది, కష్టాలు ఆపుతుంది. అది ఏదైనా అవనివ్వండి. సముద్రాల పొంగును, సముద్రాల తరంగములను ఆపిన దేవుడు మరి మనకు కలిగేటటువంటి శ్రమను ఆపేవాడు. అలాంటి దేవుడు మనకున్నాడు. ఈ ఉదయకాల సమయంలో అట్టి ప్రభువుని మనము మొరపెట్టాలి, ప్రార్థించాలి. అందుకని ఈ జూమ్ మీటింగ్లో మరి కొందరైనా ఆత్మ కలిగినటువంటి వారు దేవుని యొక్క ఆత్మచేత ప్రార్థించేవారు, మొరపెట్టేవారు కదా. వారిని రేపాలని, వారిని ప్రోత్సహించాలని దేవుని యొక్క ఆత్మచేత ఈ కార్యక్రమం చేయడం జరిగింది. అంచేత జీవితంలో మరి ఎన్నో సంగతులు ఇక్కడ మనం చూస్తూ ఉన్నాము. మనం ప్రార్థన అనేది చాలా ముఖ్యం. ప్రార్థన అనేది అది లేకపోతే మనం ఏది జయించలేము. జరుగుద్ది జీవితం, అలా జరుగుద్ది జీవితం కాదు. శ్రమ కలిగినప్పుడు, మరి వేదన కలిగినప్పుడు నువ్వు కంచె వేసుకోకపోతే, ప్రార్థన కంచె మన ఇంటి చుట్టూ మనం వేసుకోకపోతే, మరి దొంగవాడు వచ్చినప్పుడు, మరి శత్రువు వచ్చినప్పుడు ఏం చేయలేమ్మా, వాడికి దాసులైపోతుంటాం. అందుకని కీర్తన కారుడేటువంటి ప్రభు ఆ భక్తుడు అంటున్నాడు, 4వ అధ్యాయము 8లో ఒక చక్కని మాట అంటాడు. 4:8 ఏమంటున్నాడు? కీర్తన 4:8 కదా, 4వ కీర్తన 8 ఆ మాట చూడండి. ఏమన్నాడు? నెమ్మదిగా పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా ఉండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. ఏమంటున్నాడు ఆ మాట? దేవుని యొక్క వాక్యం ఏమంటున్నాడు? యెహోవా నెమ్మదితో పండుకొని నిద్రపోదును, నేను ఒంటరిగా నుండినను నీవే నన్ను సురక్షితంగా నివసింపజేయుదువు. కొందరు ఇలా అనుకుంటారనమాట, ప్రభా నాకు నీకు నెమ్మదిగానే ఉంది కదా, నాకు కదా హాయిగా పండుకున్నాను, నాకేం ఇబ్బంది లేదు, నువ్వు ఉన్నావు కదా, నువ్వు సురక్షితంగా ఉన్నావు కదా అనుకుంటా. ప్రార్థన చేయరు, మొరపెట్టరు కదా, ఆయన సన్నిధిలో కన్నీరు గారు. కాబట్టి దేవుని యొక్క సన్నిధిలో మరి అక్కడ పైన అంటున్నాడు, ఎక్కడ దేవుని యొక్క వాక్యంలో 5వ వచనం అన్నాడు. 5వ వచనంలో నీతియుక్తమైన బలులు అర్పించుచు నమ్ముకోండి. మళ్ళీ పొద్దున్నే యోబు ఏం చేశాడు? ఉదయాన్నే లేచి ఏం చేశాడట? యోబు ఉదయాన్నే లేచి తన బిడ్డల కొరకు, తన కుటుంబం కొరకు కదా బలులు అర్పించేవాడట. అంటే దేవుని సన్నిధిలో ప్రార్థించేవాడు, బలి అర్పించేవాడు, మొరపెట్టేవాడు. అది మనం వేయాలి దేవుని యొక్క సన్నిధిలో. అలాగున మనం చేయడం అనేది మనకు ఆశీర్వాదం. అదేమిటట? నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి. అది నీతియుక్తంగా, నీతిగల ప్రార్థన, నీతిగల ప్రార్థన, నీతియుక్తమైన బలి కదా, యథార్థమైన బలి, దేవుని సన్నిధిలో నమ్మకమైన బలి. అలాగున మనం యోబు చేసినట్లుగా మనం చేయాలి. యోబు ఏమంటున్నాడు కదా, చాలా చక్కని మాటలు దైవ గ్రంథంలో చూస్తున్నారు. యోబు బలిపీఠం దగ్గరికి వెళ్ళి అంటున్నాడు, దేవా నా కుమారులు, నా కుమార్తెలు, మా సంఘము, మా బిడ్డలందరూ కూడా ఎవరెవరు ఎక్కడ ఏ తప్పు చేశారో, ఏ పొరపాటు చేశారో, ఏ పాపంలో పడిపోయారో కదా, ఏ దుర్మార్గపు ఆలోచన చేస్తూ ఉన్నారో నువ్వు క్షమించయ్యా అని ప్రార్థన చేస్తున్నాడు. నువ్వు క్షమించయ్యా, విడిపించయ్యా, దానివల్ల ఎలాంటి శోధన వస్తుందో
ఇంటికి కుటుంబానికి నువ్వు తప్పించు ప్రభువా అని ప్రార్థన చేస్తూ ఉన్నాడు కదా. అలాంటి ప్రార్థన చేసే భక్తులు దేవునికి కావాలి. అలాంటి ప్రార్థించే తండ్రులు కావాలి, తల్లులు కావాలి. అలాంటి తల్లి ప్రార్థన చేయాలి కుటుంబం కొరకు కదా. ప్రార్థనాత్మ కలిగి అలాగే చేసినప్పుడు ఆశీర్వాదం కదా. అందుకని అంటున్నాడు వాడు ఎవరడు నీతియుక్తమైన కదా. అలాగే నా దేవుని యొక్క వాక్యంలో ఆ కీర్తనలో మనం చూస్తూ ఉన్నాము. 3వ వచనం కూడా చూడండి. 3 యెహోవా తన 4వ అధ్యాయము 3 యెహోవా తన భక్తులను తనకు ఏర్పరచుకుంటున్నాడని తెలుసుకున్నది. నేను యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించును. భయము నుండి పాపం చేయకుడి. మీరు పడకల మీద ఉండగా మీ హృదయములలో ధ్యానం చేసుకుని ఓరకుండుడి. చాలు. అది భయము నుండి యెహోవాకు మొరపెట్టగా ఆయన ఆలకించాను. చాలా చక్కని మాట అండి. యెహోవా తన భక్తుల తమను ఏర్పరచుకొని ఉన్నాడని తెలుసుకోండి. భక్తుల్ని దేవుడే నియమించుకున్నాడు, కానీ ఆ భక్తులు దేవుని సన్నిధిలో మొరపెట్టేవారిగా ఉండాలి. దేవుడిని ఏర్పరచుకున్నాడు లోకములో నుంచి కదా. లోకములో నుంచి నిన్ను ప్రత్యేకపరుచుకున్నాడు, నిన్ను ఏర్పరచుకున్నాడు. కాబట్టి నువ్వు ఏర్పరచుకున్న ఆ నీ పద్ధతిని బట్టి, క్రమాన్ని బట్టి దేవుడు నిన్ను ఎందుకు ఏర్పరచుకున్నాడో అది ఎరిగి దేవుని సన్నిధిలో నువ్వు విజ్ఞాపన చేయాలి, ప్రార్థన చేయాలి, మొరపెట్టాలి, కంచె వేసుకోవాలి. యోబు, అందుకని యోబుకు మంచి పేరు పెట్టాడు దేవుడు. యోబు కదా, ఊజు దేశమందు యోబు అని ఒక మనిషి ఉండడు. అతడు యథార్థవర్తనుడు, దేవుని యందు భయభక్తులు కలిగి చెడుతనము విసర్జించిన వాడు. అవును, యోబు నీతిమంతుడైన యోబు, యథార్థవంతుడు, న్యాయవంతుడు. దేవుడు నన్ను ఏర్పరచుకున్నాడు, నేను దేవుని సేవకుడిని, దేవుని బిడ్డను. కాబట్టి నా పని ఏమిటి? మొరపెట్టాలి, ప్రార్థించాలి, కన్నీరు గార్చాలి. విలాపవాక్యంలో ఇర్మియా అదే అంటున్నాడు. నేను మొరపెట్టు దినమున ఆయన నాకు సమాధానం ఇచ్చాడు కదా. మొరపెట్టు దినమున దేవుని యొక్క వాక్యంలో ఈ మాటలు మనకి ఎంతో అవసరం. ఉదయకాల సమయం మందు మనం ఎన్నో వాక్యాలు వింటున్నాం, ఎన్నెన్నో బోధలు వింటున్నాం. కాదు, బోధలు వినటం కాదు, బోధలు చేయడం కాదు. మన వ్యక్తిగతంగా ప్రార్థన ముఖ్యం. ప్రార్థన చేయాలి. ఎంత వాక్యం చెప్తామో, ఎంత వాక్యం వింటామో కదా, అంత ప్రార్థన చేయాలి. అది ఆయుధం. ప్రార్థన అనేది ఆయుధం కదా మనకి కదా. అందుకే అంటాడు ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయంలో ఏమన్నాడు? ఎఫ్ఎసి పత్రిక 6వ అధ్యాయము ప్రార్థనను ఆయుధమును ధరించి మీరు చదవండి. ఆ మాట ఎఫ్సి పత్రిక 5లో ఆ మాట గుర్తొస్తుంది, చదవండి. ఏమన్నాడు? ఎఫెసీలకు రాసిన పత్రిక, మీరు ప్రార్థనను ఆయుధమును ధరించి ఏం చేయాలంట? దేవుని యొక్క వాక్యంలో విశ్వాసముతో మనం ఎలా చేయాలి? 16 చూడండి, 6:16లో ఒక మాట చదవండి. మీరు సమయమును పోనీయక సద్వినియోగం చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానం వలె నడుచుకున్నట్లు జాగ్రత్తగా చూసుకునండి. 6వ అధ్యాయము ఎఫ్సి పత్రిక 6వ అధ్యాయము ఇవన్నీయుగాక విశ్వాసములో డాలు పట్టుకునండి. దానితో మీరు దుష్టుని అగ్ని బాణములన్నిటినీ ఆర్పుటకు శక్తిమంతులు అవుదురు. మరియు రక్షణ అయిన శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకుని ఆత్మ వలన ప్రతి సమయమునందును ప్రతి విధమైన ప్రార్థనను విజ్ఞాపనను చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తమును పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయొచ్చు మెలకువగా ఉండుడి. చాలు. ఏమంటున్నాడు అక్కడ ప్రభు? ఎఫ్సి పత్రికలో చక్కని మాట్లాడుతున్నాడు. మనం ఆత్మ వలన కదా అన్నాడు. 17వ వచనం 17 మరియు రక్షణయు శిరస్త్రాణమును దేవుని వాక్యమును ఆత్మ ఖడ్గమును ధరించుకునండి. ఆత్మ వలన ప్రతి సమయమందును
ఆత్మ వలన ప్రతి సమయమందును కదా ప్రత్యేకమైన ప్రతి విధమైన ప్రార్థనా విజ్ఞాపనము చేయుచు ఆ విషయమై సమస్త పరిశుద్ధుల నిమిత్తము పూర్ణమైన పట్టుదలతో విజ్ఞాపన చేయుచు మెలకువగా ముందుడి విజ్ఞాపన. అవును, విజ్ఞాపన చేసేవాళ్ళు కావాలి, ప్రార్థన చేసేవాళ్ళు కావాలి. దేవుని యొక్క సంఘములో కుటుంబాల్లో అటువంటి భక్తులు దేవునికి కావాలి. అది మనకు ఎంతో ఆశీర్వాదము. ఆ యొక్క ఉదయకాల సమయం ముందు మరి ప్రార్థన యొక్క ప్రాముఖ్యత ఎంతో అది దేవుడు తెలియజేస్తూ ఉన్నాడు. అందుకని ఇక్కడ ఈ మాట చాలా చక్కని మాట. మరి భక్తుడు ఇక్కడ కీర్తన అంటున్నాడు 5వ వచనంలో, కీర్తన 4వ, నీతియుక్తమైన బలులు అర్పించుచు యెహోవాను నమ్ముకొనుడి కదా. నీతియుక్తమైన బలులు, యోబు వలె నీతియుక్తమైన బలులు, నీతియుక్తమైన ప్రార్థన. ఒట్టొట్టి ప్రార్థన కాదు మనం చేసేది కదా. అప్పుడప్పుడు అంటూ ఉంటారు, ఇప్పుడు ఓన్లీ భోజనం చేసేటప్పుడు లేకపోతే బయటకు వెళ్ళేటప్పుడు ఏదో తలుచుకున్నప్పుడు ప్రార్థన చేయటం కాదు. అవన్నీ చిన్న చిన్న ప్రార్థన, ఒట్టొట్టి ప్రార్థనలు చేస్తుంటారు కొంతమంది. ప్రార్థనకి ప్రత్యేకమైన సమయాన్ని మనం కేటాయించి నీతిగా చేయాలి ప్రార్థన, యథార్థంగా చేయాలి. నీతియుక్తమైన ప్రార్థన, నీతి లేని ప్రార్థన, యథార్థత లేని ప్రార్థన చేయకూడదు కదా. అది యథార్థమైన ప్రార్థన. అందుకని తన భక్తులు దైవ గ్రంథంలో మనం చూసినప్పుడు యథార్థమైన ప్రార్థనలు చేశారు, నీతియుక్తమైన ప్రార్థనలు మనం చేశారు. అలా చేసినప్పుడే మనకి నెమ్మది ఉంటుంది. అలా ప్రార్థన చేసినప్పుడు నిమ్మళపరుస్తాడు దేవుడు. ఎంత ఉగ్రత వచ్చినా, శ్రమలు వచ్చినా, బాధ వచ్చినా దేవుని యొక్క సన్నిధిలో నెమ్మది కలిగజేసేవాడు, నెమ్మది కలిగజేసేవాడు. ఆయన తుఫాన్లు, గాలి తుఫాను వచ్చింది కదా. వాక్యంలో మనం చూస్తే మత్తయి సువార్తలో మనకు తెలుసు కదా, 8వ అధ్యాయంలో అంటాడు. మత్తయి సువార్తలో 8వ అధ్యాయంలో చూసినప్పుడు యేసు ప్రభువారు తన శిష్యులతో కలిసి ఆయన ఒక ప్రయాణం చేస్తున్నాడు సముద్రంలో. చూడండి 8వ అధ్యాయంలో, ఊరికి ఆ సందర్భం ఒకసారి చూద్దాం. 8వ అధ్యాయం, మత్తయి సువార్త 8వ అధ్యాయంలో ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. అతడు సముద్రం మీద తుఫాను లేచి నందున ఆ దోణి అలల చేత కప్పబడెను. యేసు ప్రభువారు 8వ అధ్యాయంలో ఒక సందర్భం వాక్యాన్ని చూస్తే 23వ వచనంలో అంటాడు. 23వ వచనంలో కదా యేసు ప్రభు పలికిన మాట, ఆయన దోణి ఎక్కినప్పుడు ఆయన శిష్యులు ఆయన వెంబడి వెళ్ళిరి. అంతటి సముద్రం మీద తుఫాను లేచినందున ఆ దోణి అలల చేత కప్పబడిను. అప్పుడు ఆయన నిద్రించుతుండగా ఏమైంది చదవండి. వారు ఆయన యొద్దకు వచ్చి, ప్రభువా, నశించిపోతున్నాము, మమ్మల్ని రక్షించమని చెప్పి ఆయన లేపిరి. అందుకు ఆయన, అల్ప విశ్వాసులారా, ఎందుకు భయపడుతున్నారని వారితో చెప్పి లేచి గాలిని సముద్రమును గద్దింపగా మిక్కిలి నిమ్మళమాయను. ఆ మనుషులు ఆశ్చర్యపడి, ఈయన ఎట్టివాడో, ఈయనకు గాలియు సముద్రమును లోబడుచున్నామని చెప్పుకొనిరి. చాలు, ఆ వాక్యం ఎంత చక్కని మాట. యేసు ప్రభువారు ఆయన ఉన్న దోణిలోనే భయంకరమైన తుఫాను లేచిందట, భయంకరమైన తుఫాను. నిజానికి వాళ్ళు ఏంటో, మామూలుగా మనం ఎక్కువగా ఎప్పుడు భయపడతామంటే ఈ గాలి వచ్చినప్పుడు, లేకపోతే తుఫాను ఏదైనా ప్రయాణంలో ఉన్నప్పుడు, ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం భయం కలుగుద్ది. ఒంటరిగా ఉన్నప్పుడు భయం కలుగుద్ది. ఏం చేయాలి, పరిస్థితి ఏంటి ఇప్పుడు అనే ఒక ప్రశ్న వస్తుంది. అదే సందర్భంలో 2-3 ఉంటే అంత భయం వేయదు. 2-3 ఉన్నారనుకోండి, అది ఎటువంటి సమస్య అయినా ఎదుర్కోవటానికి మనం కొంచెం ధైర్యం ఉంటుంది. కానీ 2-3 కాదు, యేసు ప్రభుతో ఉన్నటువంటి శిష్యులు ఎంతమంది? వీళ్ళు మొత్తం 12 మంది ఉన్నారు. 12 మంది ఉన్నారు. ప్రభువు కూడా పక్కనే ఉన్నాడు. 12 మందితో పాటు ప్రభు ఉన్నాడు.
అయినా వాళ్ళు ఏమంటారు చూసారా మాట, ప్రభువా నీకు చింత లేదా కదా, మేము నశించిపోవచ్చున్నాము, మమ్మల్ని రక్షించుమని చెప్పి ఆయనను లేపి కదా. ఇంతమంది ఉంటే కూడా భయమేనా కదా. అయితే సమస్య అలాంటిది. ఎలాంటి సమస్య అయినా యేసు ఉన్నాడు మనతో అనే విశ్వాసం వాళ్ళకి లేకుండా పోయింది. 12 మంది ఉన్నారు, పక్కన యేసు ప్రభు ఉన్నాడు. ఎన్నో అద్భుతాలు చూశారు, ఎన్నో జీవితంలో ఎన్నో ఎన్నో అనుభవాలు చూశారు, ఎన్నో కష్టాలు చూశారు, ఎన్నో శ్రమలు చూశారు. యేసు ప్రభు అద్భుతాలు ఎన్నో చూశారు. అయినా ప్రభుని మేము నశించం, ఎప్పుడూ నశించం. బంగారం నిప్పులో ఎత్తే బూడిది కాదు, ఎన్నడూ బూడిది కాదు. బంగారం ఇంకా షైన్ అవుతుంది, మెరిసిపోద్ది. అవును, అలాగే మనం కూడా అంతే. కష్టాలు శ్రమల్లో కొన్ని పాఠాలు నేర్చుకున్నప్పుడు మెరిసిపోతాం, ప్రభు సన్నిధిలో దేదీప్యమానంగా మనం వెలుగుతాం. కాబట్టి అటువంటి మరి విశ్వాసం అనే ఖడ్గము, డాలు, ఆత్మ ఖడ్గం ధరించుకోవాలి. అలాంటి ప్రార్థన మనం చేయటం నేర్చుకోవాలి. మంచిది. దేవుడు ఈ ఉదయకాల సమయం మందు అటువంటి మొరపెట్టే అనుభవం కలిగి, ప్రార్థన అనుభవం కలిగి దేవుని సన్నిధిలో మనం ముందుకు సాగుదాము. సమయాన్ని మరి కొంత వెసులుబాటు చేసుకొని వ్యక్తిగతంగా మనం సంఘపరంగా ప్రార్థన చేయడం అనేది మనకు ఆశీర్వాదము. అలాంటి కృప దేవుడు మనకు అనుగ్రహించునుగా.